మనం పొందిన ఫలాన్ని ఇతరులకు మనం చెప్పాలి. మా జీవితంలో అనుకోకుండా ఒకరోజు మా పెద్ద బాబు డాక్టర్ చదువుతున్నాడండి. భీమవరం విష్ణు డెంటల్ కాలేజీలో డాక్టర్ 3వ సంవత్సరం చదువుతున్నాడండి. ఒకరోజు సెలవులకు వచ్చాడనమాట. ఈస్టర్ పండుగకి వచ్చాడు. ఒక 4 days ముందు వచ్చాడు. ఇంటికి వచ్చాడు, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతామని రెడీ అవుతున్నాడు. అదే హాస్టల్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. అప్పుడు ఒకరోజు సడన్గా నైట్ హార్ట్ అటాక్ వచ్చిందండి మా పెద్ద బాబుకి. హార్ట్ అటాక్ వచ్చి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళేంత టైం కూడా లేకుండానే బాబుని దేవుడు తీసుకున్నారండి. అప్పుడు మా ఇంట్లో ఎంతగానో ఏమైపోయామంటే మా అమ్మగారు, నాన్నగారు, మా ఫ్యామిలీ అందరం కూడా ఒక్కసారి నేలను కూలిపోయినట్టు అయిపోయామండి. ఎంత దుఃఖంలో మునిగి తేలిపోయామంటే ఇంక మేము మనుషుల్లో కూడా లేమండి, అలా అయిపోయాం. అప్పుడు నేనైతే ఇంక మనుషుల్లో కూడా లేనట్టు అయిపోయాను. అప్పుడు ఎంతగానో దుఃఖపడి రాత్రులు పగలు ఆ మమ్మీ, డాడీ, సంఘం మీరందరూ కూడా ఎంతో మా కోసం ప్రార్థనలు చేశారు. దేవుడు మమ్మల్ని ఎంతగానో లేవనెత్తారండి. ఎలా అంటే నేను అలా ఏడుస్తూ రాత్రులు పగలు ఉండేదాన్నండి. ఒక నైట్ దేవుడు, ప్రభా ఎందుకు ప్రభా మీరు ఇలా చేశారు, నేను బ్రతకలేకపోతున్నాను, నా బిడ్డ లేకపోతే నన్నైనా మీరు తీసేసుకోండి, నా బిడ్డనైనా నాకు ఇచ్చేయండి అని అడిగాను అనమాట. అంత బాధ వచ్చేసింది నాకు. అంత ఏడ్చి ఇంకా అంత ఏడ్చానో నాకే తెలియదు. ఏడ్చి అలా కన్నీళ్లతోనే పడుకున్నాను. అప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చారండి. నారింజ చెట్టు ఉంది ఒకటి, కాయలు ఉన్నాయి ఆ చెట్టు. నారింజ చెట్టు చుట్టూరు కూడా మట్టి తవ్వేసి కొంచెం దూరంలో ఒక నిమ్మ చెట్టు ఉందండి. దాన్ని ఎక్కడి నుంచో లాయి తెచ్చేసారనమాట. పెద్ద చెట్టు పొడవుగా ఉంది, కాకపోతే మొదటి చెట్టు కాదు. దాన్ని వేళ్లతో సహా లాయి తెచ్చేసారు. ఎక్కడి నుంచో లాయి తెచ్చేసారు. ఆ చెట్టుని నారింజ చెట్టు మొదలను పెట్టేశానండి. నేనే తీసి పెట్టాను. కొంతమంది జనాలు వచ్చి చుట్టూరు మట్టేసి కప్పెట్టేశారు. అంటే ఆ నారింజ చెట్టుతో నిమ్మ చెట్టు అంటు కట్టేశారనమాట దగ్గరికి. దేవుడు ఎలా చూపించారు, ఏమై ఉంటుందా అనుకున్నాను. తర్వాత అప్పుడు ఒక వర్తమానంలో నేను చదివాను అనమాట. నారింజ చెట్టుకి నిమ్మ చెట్టు అంటు కట్టబడి ఉంది, దేవుళ్ళో ఇది అంటు కట్టబడడం అనే విషయం తర్వాత నాకు స్పష్టంగా అర్థమైందనమాట. అప్పుడు దేవుడు నాకు అర్థం చేసుకున్నాను అనమాట. నా బిడ్డ దేవుళ్ళో ఉన్నాడో, ఆయనలో భాగమై ఉన్నాడో, నేను బాధపడకూడదు అని అనుకునేదాన్ని. అయినా కూడా దుఃఖం ఆగేది కాదు, ఎంతో దుఃఖం అనమాట. ఇంకా నా పిల్లోడితో చదువుకుని పిల్లల్ని చూసినా, ఇంకా ఎవరిని చూసినా ఎంతో ఏంటి నా పిల్లోడు ఎలా అయిపోయాడు అని, వాడు 4 రోజులు ఉండి వెళ్ళడానికి వచ్చిన బుక్స్, బట్టలు అవన్నీ చూసి ఎంతో దుఃఖం వచ్చేసింది అనమాట. అలాగా ఏడుస్తూ ఉన్నప్పుడు మళ్ళా ఒక రోజు దేవుడు దర్శనం ఇచ్చారండి. ఎలా అంటే బాబు ఇంత ఉన్నాడు అనమాట. ఒక 7 సంవత్సరాలు ఉంటాయి. బాబుని నేను అడిగాను, అని విన్సీ నువ్వు పరలోక రాజ్యం వెళ్ళొచ్చావు కదా, అక్కడ ఎలా ఉంది అని అడిగాను. అడిగితే ఆ పిల్లోడు ఏమన్నాడంటే ఏం చెప్పలేదండి, పైన అన్నాడు. అన్నిటికన్నా పైన అని చెప్పాడు. పైన చెప్తే అప్పుడు నాకు అర్థం కాలేదంటే అక్కడ ఎలా ఉందో చెప్పకుండా పైన అన్నాడేంటి అనుకున్నాను. అప్పుడు నేను 7 ముద్రలు బుక్ చదువుతున్నానండి. చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం చెప్పారు. ప్రవక్త గారు పరలోక దర్శనం ఉంది కదా, అందులో చెప్పారనమాట. ప్రవక్తను అంగీకరించిన జనులు ఆయన రాజ్యానికి చేరిన వాళ్ళు పైన ఉంటారటండి, 6వ భాగంలో ఉంటారని చెప్పేసి 7 ముద్రల్లో ప్రవక్త గారు చెప్పారండి. అప్పుడు నాకు అర్థమైందనమాట, నా బిడ్డ అక్కడ ఉన్నాడో, దేవుని దగ్గర ఉన్నాడో, ప్రవక్తను అంగీకరించిన వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉంటారనమాట, దేవుడిని అంగీకరించిన వాళ్ళు అని. నేను ఎంతగానో నా ఆనందానికి ఆమోదం లేవండి, ఎంతో సంతోషపడ్డాను. కానీ ఇదే సమయంలో పక్కన దెయ్యాలు ఎన్నో దర్శనాలు ఇచ్చేసిందండి. నా బిడ్డ ఏదో అయిపోయినట్టు, నరకంలో ఉన్నట్టు, వాడికి ఏదో అయిపోయినట్టు, దేవుడి దగ్గరికి వెళ్ళలేదు అన్నట్టు ఎన్నో కళలు వచ్చేసి అనమాట. ఇంకో పక్క నుంచి ఆ కళలు వస్తే భయపడిపోయి ఏడ్చేసేదండి, ఎంతో ఏడ్చేసేదాన్ని అనమాట. అయితే నా పిల్లవాడు దేవుడి దగ్గరికి వెళ్ళలేదా, వాడు ఏమైపోయాడు అని ఎంతో దుఃఖపడిపోయేదాన్ని. కానీ నాలో అయితే విశ్వాసం పోలేదండి. దేవుడు విశ్వాసాన్ని ఇచ్చారు నాకు. నా దేవుడు అలా చేయరు, నా బిడ్డను రక్షిస్తారు, ఆయన దగ్గర ఉంటాడు నా బిడ్డ అని ఎంతగానో నేను విశ్వాసంతో దేవుడు ఇచ్చారండి. అలాగే ఉండేదాన్ని. ఇంకా దేవుడు ఎప్పుడైతే ఈ దర్శనాలు ఇచ్చారో ఇంకా నేను సైతాన్ మాట వినలేదండి. ఎంతో ఇంకా అంత సంతోషంలోకి వెళ్ళిపోయానంటే చెప్పలేను నేను. తర్వాత మరలా ఇంకొక రోజు ఒక చర్చ్ ఉందన్నమాట.
ఆ చర్చిలోని చిన్ని పిల్లోడి బొమ్మ ఉంది. ఆ బొమ్మ ఉండి అక్కడ బుక్స్ ఉన్నాయన్నమాట, పెయింటింగ్ వేసి ఉంది. అది దానిపేట చర్చ్ అండి. చర్చ్ గోడల మీద పుస్తకాలు వేసి ఉన్నాయి. ఇంత చిన్ని పిల్లోడి బొమ్మ కూడా ఉంది. అప్పుడు నాకు అర్థమైందనమాట, నా పిల్లోడు అక్కడ చదువుకుంటున్నాడు. మళ్ళీ ఇంకో దర్శనంలో కూడా ఆ పిల్లోడు బైబిల్ చదువుకుంటున్నట్టు చూపించారండి. మళ్ళీ ఇంకో దర్శనంలో చర్చు గోడ మీద పిల్లోడు బొమ్మ పుస్తకాల బొమ్మలో కనిపించాయి. అప్పుడు నాకు అర్థమైందనమాట, అక్కడ నా పిల్లోడు చదువుకుంటున్నాడు అనమాట. ఈ లోకంలో ఉన్న ఎన్ని సంపదల కన్నా, ఎన్ని చదువుల కన్నా, ఎన్ని ఉద్యోగాల కన్నా, ఎన్ని విషయాల కన్నా దేవుడిచ్చిన శాశ్వతమైన చదువు, శాశ్వతమైన బహుమానం, శాశ్వతమైన విషయాలు, రక్షణ ఇవి ముఖ్యం. కానీ నా పిల్లోడు ఇక్కడ ఉంటేటి లేకపోతే ఏంటి, వాడి గురించి నేను బాధపడను. వాడు ఇక్కడ ఉంటే డాక్టర్ అవునేమో మహా అయితే, ఏమైంది డాక్టర్ అయినా అవ్వకపోయినా అది ఎంతకాలం, కొంతకాలమే. కానీ అక్కడికి వెళ్ళి ఆడు పొందుకున్నది ఎంతో మహోన్నతమైంది, ఎంతో గొప్పది. కాబట్టి నాకు కావాల్సింది అది, నా పిల్లోడికి కావాల్సింది అది. కానీ నేను ఇంకెప్పుడు కూడా బాధపడ్డాని. నా దేవుడు ఆ కళ వచ్చిన దాని నుంచి కూడా నాలో ఇంకా దుఃఖం లేదండి, నాకు బాధ లేదు, వేదన లేదు, ఎప్పుడు కూడా నాకు బాధ కలగలేదండి. ఇంకా ఎంతో ఎంతో తృప్తిగా, ఎంతో సంతోషంగా నేను అప్పటి నుంచి జీవిస్తున్నానండి. నెక్స్ట్ తర్వాత ఎంతో మందికి కూడా ఇదే సాక్ష్యం నేను చెప్తా ఉంటానండి. అలాగే ఈ క్రమంలో కూడా నేను నైట్ కూడా నిద్రపోకుండా అలా ఏడుస్తూ ఉన్నప్పుడు తెల్లవాళ్ళు కూడా ప్రార్థనలో ఉండిపోయేదానండి. ఒక్కొక్కసారి అలా కన్నూరెప్ప ఒక్క 10 నిమిషాలు అలా కళ్ళు మూసుకుని మళ్ళీ లేసిపోయేదాన్ని. అలా తెల్లవాళ్ళు కూడా ప్రేయర్లోనే ఉండిపోయేదాన్ని. ఈ క్రమంలో నాకు ఏమర్థమైందంటే, ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు ఒక దర్శనం ఇచ్చారనమాట. ఒకరోజు తెల్లవారుజామున మోకాళ్ళ మీద ఉన్నాను. నేను మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. నేను నిద్రపోలేదు, మగతలోకి వెళ్ళలేదు. నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను. దర్శనం వచ్చింది. దర్శనంలో ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ తెల్లని బట్టలు వేసుకుని 2 మనుషులు గాలిలో ఎగురుతున్నారు. వాళ్ళ పక్కన నేను కూడా గాలిలో ఎగురుతున్నాను. నేల లేదండి, ఆకాశంలోనే. అప్పుడు ఎప్పుడైనా నువ్వు పైకి వచ్చావా, చూసావా అని అడిగారండి. ఏమో నేను ఇప్పుడు ఎక్కడికి రాను, నేను ప్రార్థనలో ఉన్నాను చెప్పాను. చెప్పినప్పుడు కొంతసేపటికి నేను ఒక స్థలానికి వెళ్ళిపోయానండి. అది ఏ స్థలమో నా కళ్ళకి ఏం కనిపించలేదు, కానీ ఒక స్థలానికి నన్ను తీసుకెళ్లారండి. ఇలా నేను ఇక్కడ మోకాళ్ళ మీద ప్రార్థనలోనే ఉన్నాను, కానీ ఒక స్థలానికి నేను వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడ ఎలా ఉందంటే నేను చెప్పలేనండి, మాటల్లో చెప్పలేను. అసలు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా నేను ఆ అనుభూతి పొందలేదన్నమాట. అది ఎలా ఉందంటే అందులో ప్రవేశించినప్పుడు ఎంతో ఆనందం, ఎంతో చక్కని అనుభూతి. ఇంకా అందులోంచి బయటకు రావాలని అనుకోరండి ఎవరు. నేను అనుకున్నాను. అప్పుడు నాకు వెంటనే వెలిగేసింది, ఓహో దేవుని సన్నిధి, దేవుని సన్నిధికి నన్ను తీసుకొచ్చారనమాట అని వెంటనే అర్థమైపోయింది నాకు. తర్వాత అయ్యో ప్రభువా, నాకు అసలు మీరు నన్ను పిలుచుకుని ఉంటే, మీ రాజ్యాన్ని నేను వస్తే అంత బాగుండు, ఈ భూమి మీద ఇంకా నేను ఉండాలా అనిపించింది. అంత గొప్పగా ఉందండి. దేవుడు ఈ అనుభూతి నాకు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు కానండి, ఎంత గొప్ప అనుభూతి ఇచ్చారండి. నేను దేవుడు తీసుకెళ్ళిన ఆయన సన్నిధిలోకి నన్ను తీసుకెళ్లారండి. నా యొక్క ఆత్మనే ఇలాంటి మంచి అనుభవాల, నేను దుఃఖకరమైన, బాధకరమైన ఈ అనుభవాలన్నిటి గుండా వచ్చినప్పుడు దేవుడి చివరికి నాకు అలాంటి మంచి అనుభవం ఇచ్చారండి. ఇక అప్పటి నుంచి కూడా నాలో ఎంతో మార్పు కలిగిందండి. అది ఎలాంటి మార్పు అంటే, పుట్టినప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ ఎంతో క్రమశిక్షణలో పెంచారు. ఎప్పుడు కూడా ఎవరికి అబద్ధం చెప్పకూడదు, మాట తేడా చెప్పకూడదు. మా నాన్నగారు ఎప్పుడు కూడా చెప్పేవారని మేము అలా ఉండేవాళ్ళం. ఎక్కడైనా మనల్ని పనిష్ చేస్తారన్నా సరే సార్ నేను నిజమే చెప్పేవాళ్ళం. అంత అలా ఉండేవాళ్ళం. ఎగ్జామ్స్లో అయితే చూడకుండా రాయకూడదంటే చూడకుండా అసలు రాసేవాళ్ళం కాదు, అవకాశం ఉన్నా రాసేవాళ్ళం కాదు. అంతా డాడీ మాట ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. కానీ అదంతా భక్తిగా ఉన్నాం అయినా కూడా దాని నుంచి ఇంకా ఇప్పుడు ఉన్నది వేరండి. ఎలా అంటే, ఒకవేళ అంతరంగంలో ఎప్పుడైనా సరే గబుక్కుని పొరపాటు ఏదైనా సంగీతం విన్నప్పుడు, సినిమాకి సంబంధించిన సంగీతం కానీ, లేకపోతే గబుక్కుని ఎవరికైనా మాట్లాడినప్పుడు గబుక్కుని కొంచెం మాట తేడా చెప్పడం కానీ, ఇలాంటివి ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని విషయాలు మనలో ఉంటాయండి. ఎంత దేవుడి భక్తిలో ఉన్నామన్నా, ఎంత భక్తి చేసినా కూడా
అంతరంగం మన హృదయం ఉందనుకోండి, సినిమా పాట వినాలనే మనసు ఉంటుంది. అంటే నేను మామూలుగా చెప్తున్నాను, మేము సినిమాలు అంత చూడకపోయినా మా నాన్నగారు ఏమి టీవీ కొనలేదు ఎప్పుడూ, మేము ఎప్పుడు సినిమాలకి పంపించేవారు కాదు. కానీ ఎప్పుడైనా చూడడం చూడడం లేకపోతే పిల్లలతో వినడం ఇలా జరుగుతుంది కదా. అలాగా ఎప్పుడైనా మంచి పాటలు అవి విన్నప్పుడు అలాగ సంగీతం, సినిమా సంగీతం అది విన్నప్పుడు వినాలనే ఆ మనసు అలాగ ఉండేది ముందు. కానీ ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా ఆ మనసు లేదండి. ఆ మనసు తీసేసారు దేవుడు నాలోంచి. అస్సలు ఏని మీద కూడా నా మనసు లేదండి. నెక్స్ట్ ఉదాహరణకి చెప్తున్నాను ఈ 2 విషయాలు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా మనలో ఒక మాట అన్నప్పుడు, ఎవరైనా సరే మన మీద అన్యాయంగా మాట్లాడినప్పుడు, ఎవరైనా సరే మనల్ని తప్పుడుగా మాట్లాడి మనల్ని దూషించి తిట్టినప్పుడు, వెంటనే మనం తప్పు చేయకపోయినా వాళ్ళు ఎందుకు అనాలని మనకి ఎంతో కోపం వచ్చేద్దండి. మంచోళ్ళు, భక్తి పనులనే, మనం దేవుడి బిడ్డలమే అయినా సరే వెంటనే కోపం వచ్చేది. మనకి కోపం వచ్చేసి అవతల వాళ్ళ మీద కూడా మనం ఓ మాట అనేస్తాం, గొడవకు దిగుతాం. లేదంటే ఇంకొక దగ్గరైనా వెళ్ళి అంటాం, నన్ను ఎలా ఎందుకనాలి నన్ను అని. అలాంటి విధానం ఉంటుంది కదా. అదేమీ లేదండి, నాలోంచి అవన్నీ వెళ్ళిపోయినాయి. అవి ఎలా వెళ్ళిపోయాయో నాకు తెలియదండి. ఎప్పుడు కూడా ఎవరైనా నా మొహం మీదే నన్ను ఏమైనా అన్నా నాకు బాధ కలగట్లేదండి. ఎవరైనా సరే నన్ను తిట్టినా, నా గురించి తప్పుగా మాట్లాడినా నాకు కోపమే రావట్లేదు. అసలు నా వీళ్ళు ఎలా చేశారు కదా అనే విషయం కూడా నాకు గుర్తుండట్లేదు. నేను మళ్ళీ తర్వాత వాళ్ళతో మామూలుగానే ఉంటున్నాను. అదేంటి, వాళ్ళు నన్ను తిట్టారు కదా, వాళ్ళు నాకు ఎలా చేశారు కదా, అయినా సరే నేను ఎందుకు ఇలా మామూలుగానే ఉంటున్నాను, నాకు కోపం లేదేంటి అని నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి. అంటే దేవుడు ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఈ అనుభవాలన్నిటి కూడా తీసుకొచ్చి ఇంకా ఏమో నాకు తిరిగి జన్మించి అనుభవం ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఇదంతానేమో అని నేను అనుకుంటున్నాను. వర్తమానాలు చదివిన దాన్ని బట్టి అదనే దేవుడు నాకు చూపించారండి. నేను నమ్ముతున్నాను. ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కూడా నాకు అనుగ్రహించారండి. ఎందుకంటే నాకు గడియారం ఇచ్చినట్టుగా కూడా దర్శనం చూపించారండి. ప్రవక్త వర్తమానంలోనే ఉంది గడియారం అంటే పరిశుద్ధాత్మ అని. అది కూడా ఒక పెద్ద ఆయన వచ్చి నాకు ఇచ్చారండి ఒక గడియారం. అది నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆయన. కానీ మీరందరూ కూడా ఇప్పుడు ఈనాటికి అంటే ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినారంటే అది నిజంగా కష్టం కాదు. దేవుడు మనల్ని ప్రేమించే అలాంటి బాధలన్నింటినీ అనుమతిస్తారటండి. అంతేకాని దేవుడు మన మీద మనం ఇబ్బంది పడాలనో మనం బాధపడాలనో దేవుడు అలాగే అనుమతించరండి. ఆ కష్టాల ద్వారా, ఆ బాధల ద్వారా మనం ఇంకా ఆయనలో బలపడడానికి, మనం ఇంకా ఆత్మలో పైకి ఎదగడానికి దేవుడు ఇవన్నింటినీ కూడా అనుమతిస్తారండి. ఇది నా జీవితం ద్వారా నేను పొందుకున్న ఫలం. అలాగే మీ జీవితాల్లో కూడా మీకు ఏదైనా బాధ వచ్చినా, అదేంటి దేవుడు ఇలాగా మన జీవితంలో ఇన్ని బాధలు వచ్చాయి, ఇన్ని కష్టాలు వచ్చాయి, ప్రవక్తను నమ్ముకున్నాం కదా, ఎందుకు ఇలా ఉంది అని ఎప్పుడు అనుకోకూడదండి. ఎందుకంటే అవన్నీ కూడా మన మంచి కోసం దేవుడు అనుమతించే విషయాలండి.